మీడియా వాళ్ళందరికీ మళ్ళీ థాంక్స్ అండ్ సారీ చెప్పుకుంటున్నానండి. నా వల్ల మళ్ళీ రోజు ఇబ్బందే ఇది. నేను లాస్ట్ రాజ్ తరుణ్‌కి సారీ చెప్పినప్పుడే మళ్ళీ మీడియాలోకి రావాలని గాని, లేదా పోలీస్ స్టేషన్ మెట్లు మళ్ళీ ఎక్కుతాననైతే అనుకోలేదు. నిన్న నాకు జరిగిన దాడికి నేను మళ్ళీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సొస్తుంది. ఇదంతా కూడా ఎక్స్‌పీరియన్స్ అవ్వాల్సొస్తుంది. నా లైఫ్‌లో నాకు జరిగిన అన్యాయంకి నేను ఫైట్ చేస్తున్నాను. అది కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇద్దరు మగాళ్ళ మీద ఫైట్ చేస్తున్నాను. అందులో రాజ్ తరుణ్ గాని, మస్తాన్ సాయి గాని ఇద్దరు పలుకుబడి ఉన్న మనుషులు, ఇద్దరు డబ్బులున్న మనుషులు. నేను న్యాయం కోసమే పోరాడుతున్నాను. న్యాయం కోర్ట్‌లో ఉంది. కోర్ట్‌ని కోర్ట్‌లాగా కూడా గౌరవించకుండా పర్సనల్‌గా అటాకులు చేసి నా మీద దాడి చేస్తున్నారు. ఒంటరిగా ఉన్నాను. ఒక్కదాన్నే నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయినే నేను. ఈ రోజున రాజ్ తరుణ్ హీరో అయిపోయి నేనేం చేసినా నడిపించుకుంటది అన్న దాంట్లో పట్టపగలు మా ఇంటికి అమ్ అమ్మాయిల్లాంటి అబ్బాయిల్ని పంపించాడు. మరి అబ్బాయిలే అమ్మాయిల్లాగా వచ్చారో కానీ వచ్చి నన్ను దారుణంగా అటాకులు చేసిన ప్రైవేట్ పార్ట్స్‌ని కూడా ఇచ్చేసి ఎంత హ్యూమిలేట్ చేసి నన్ను గేట్ వరకు డ్రాగ్ చేసుకుంటూ వచ్చారు. పోలీసులు ఆ సెకండ్ రైట్ టైమ్‌కి రాకపోయుంటే నాకేమై ఉండేదో కూడా నాకు తెలీదు. చచ్చిపోయానని ఒక సెకండ్ అయితే అనుకున్నాను. అండ్ నా ఆ విషయం మీద ఫైట్ చేస్తుంటే సంబంధం లేకుండా శేఖర్ భాష వచ్చాడు. ఆ ప్రీతి అనే అమ్మాయి వచ్చింది. అండ్ ఉదయ్ వీళ్ళందరూ కూడా ఎందుకొచ్చి మాట్లాడుతున్నారో నాకైతే తెలీదు. వాళ్ళు నా ప్రాపర్టీకి కానీ, నా కేసుకి కానీ ఎటువంటి సంబంధం లేని పీపుల్ కేసుకి డైవర్ట్ చేయడానికి మాత్రమే చేస్తున్నారు. అండ్ రాజ్ తరుణ్ పైన నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పి, ఇదే మీడియా ముఖంగా కేసులొద్దు అనుకోని తీసుకుందాం అనుకున్న మాట నిజమే. మళ్ళీ ఈ రోజున ఫైట్ చేద్దాం అనుకుంటుంది కూడా నిజమే. ఎందుకంటే వాళ్ళు చేసిన అటాక్‌కి మాత్రమే అండ్ నేను ఫైట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా పైన దాడి చేశారు. చాలా అసభ్యకరంగా బిహేవ్ చేశారు. ఇప్పుడు నేను ముందుకెళ్తున్నాను. రాజ్ తరుణ్ వచ్చి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. పోలీస్ వారిని కూడా అదే కోరాను. రాజ్ తరుణ్ వచ్చి మాట్లాడాలని, లేకపోతే రాజ్ తరుణ్‌ని దీనిపైన ఇన్వెస్టిగేట్ చేయాలని, దీనిపైన వెనకాల ఎవరుండి నా పైన దాడి చేయించారని. నేను హైకోర్ట్‌కి కూడా వెళ్తాను. రాజ్ తరుణ్ నా పైన ఇప్పుడు చేపించిన దాడికి నేను రాజ్ తరుణ్ బెయిల్ కూడా క్యాన్సిల్ చేయించడానికి ట్రై చేస్తాను. యాంటిసిపేటరీ బెయిల్ పైన ఉండి అతను మళ్ళీ విక్టిమ్ పైకి ఎలా వాళ్ళ పేరెంట్స్‌ని పంపిస్తాడు? మళ్ళీ వృద్ధులు అన్న పేరుతో నలుగురు ఆడోళ్ళని తీసుకొచ్చి 8 మంది ఆడోళ్ళని తీసుకొచ్చి కొట్టిచ్చాడు. నా ప్రాణం ఉన్నంత వరకు మరెప్పుడు పోతానో కూడా నాకు తెలీదు. ఉన్నంత వరకైతే లాస్ట్ ఫైట్ చేస్తాను. సో ఈరోజు ఫిర్యాదులో ఎవరెవరి పేర్లు మీరు మెన్షన్ చేశారు? ఎవరి పైన రాజ్ కంప్లెయింట్ తరుణ్ ఇచ్చారు? అనే వ్యక్తే కమ్యూనిటీ లోపటికి ఎంట్రీ ఇవ్వడం అన్నది జరిగింది. మా పేరెంట్స్ వస్తున్నారని 1:10 పీఎంకి కాల్ చేశాడు మా కమ్యూనిటీ మేనేజర్‌కి. వాటికి సంబంధించిన ఎవిడెన్స్‌తో సహా ఇచ్చాము. పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లోనే చెప్పాలి ఇంకా. ఇంకా నేను పెట్టిన పేర్లయితే రాజ్ తరుణ్ పేరెంట్స్ అండ్ శేఖర్ భాష, ప్రీతి, ఉదయ్ అండ్ లాస్ట్ మేఘన ఎవరో సోషల్ యాక్టివిస్ట్ వచ్చారు. మా కమ్యూనిటీలో తిరుగుతున్న మీడియా పీపుల్ కాకుండా ఎవరైతే ఇంకా అటాక్ చేయడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేశారు. అయ్యో! అంటే లోపలికి మీరు అవును. ఎలా చేశారా? అవును. అంటే మరి అందులో వాటా ఉందని చెప్పేసిండ్రా? వాళ్ళేదన్నా అది వాళ్ళు, వీళ్ళు అనడానికి మాది ఇంకా సెపరేషన్ అవ్వలేదండి. కోర్టు తీర్పు లావణ్య, రాజ్ తరుణ్ విడిపోయారు. లావణ్య, రాజ్ తరుణ్ సంబంధం లేదు అన్నదేమి ఇవ్వల. చార్జ్ షీట్ అయింది. చార్జ్ షీట్‌లో 11 ఏళ్ళు వీళ్ళు సహజీవనం చేశారు అని వచ్చారు. ఇల్లు సంబంధం లేదు అనైతే లేదండి. అది రాజ్ తరుణ్ ఇప్పుడు అంటే ప్రాపర్టీ కొన్నాం కాబట్టి ప్రాపర్టీ గురించిది. అంటే ప్రాపర్టీ లేకపోతే అంటే లావణ్యని తీసుకెళ్తాడా మరప్పుడు? అంటే ప్రాపర్టీ ఉందని లావణ్యని వద్దంటున్నాడా? వాళ్ళ తల్లిదండ్రులు ఒకటే ఆరోపణ చేస్తున్నారు. అసలు రాజ్ తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకోలేదు. సహజీవనం చేశారు. కానీ అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఆమె ఒక డ్రగ్ పెడ్లరు. అసలు ఆమెకు సంబంధమే లేదు. ఆ ఇల్లు మాదే అని చెప్పేసి ఖండితంగా చెప్తున్నారు దాని రాజ్ విషయంలో. తరుణ్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఇచ్చిన హౌస్ కాదండి అది. రాజ్ తరుణ్ హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత జీరోతో తన కెరియర్ స్టార్ట్ చేశాడు. అతను కూడా స్టార్టింగ్ డేస్‌లో మీ అందరికి చెప్పడం జరిగింది. ఆ అమ్మాయే ఇనీషియల్ డేస్‌లో మేము కలిసి ఉన్నామని. మేమిద్దరం లవ్ చేసుకున్నాము, పెళ్లి చేసుకున్నాము. నాకు ప్రపోజ్ చేసింది అతనే, పెళ్లి చేసుకుంటావని అడిగింది అతనే. దాని తర్వాత మేము ఫార్మ్ చేసుకున్న మా జర్నీలో వచ్చిన ఇల్లది. అది నాది కాదు, రాజ్ తరుణ్‌ది కాదు అంటే ఒప్పుకుంటానేమో గానీ, ఓన్లీ రాజ్ తరుణ్‌ది అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే బయటికి మగాడెళ్లి పని చేస్తే, ఆడది ఇంట్లో ఉండి పని చేసింది. మీ అందరూ మగాళ్ళన్నారు. ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఆడోళ్ళు ఉన్నారు. మరి మీ అందరి మగాళ్ళదే ఇల్లులయిపోతాయా? మీ అందరి పెళ్ళాలే ఇల్లులు గావా? మీ అందరి మగాళ్ళ మీద పేరు మీద ఇల్లుంటే అంటే అడిగే పెళ్లయిందన్న క్వెషన్ సర్టిఫికేట్ అడిగేటప్పుడు కూడా ఏమీ లేదు అవును. అలాంటప్పుడు ఇప్పుడు పెళ్లి పెళ్లి అన్న కుదరదని సర్టిఫికేట్ అన్నారు. అన్నది ఇప్పుడు లీగల్‌గా ఇప్పుడొచ్చిందేమో. ఒకప్పుడు మన పేరెంట్స్‌కి సర్టిఫికేట్‌లు ఎక్కడున్నాయి? నిన్న గూడా రిజిస్ట్రేషన్‌లు చెప్తున్నారు. ఎక్కడున్నాయి? నిన్న గూడా చెప్తున్నారు రాజ్ తరుణ్ దట్స్ వాళ్ళు. వాట్. ఇప్పుడు నాది రాజ్ తరుణ్‌ది 1 ఇయర్, 2 ఇయర్ థింగ్ లాస్ట్ 2 ఇయర్స్ అయితే వేరు. 2009 అండి. మీరు బ్యాక్ చాలా సంవత్సరాలెళ్ళాలి. అప్పటి నుంచి మేము ప్రేమించుకున్నాం. ఇప్పుడు నా వయసు 33 16 సంవత్సరాలవుతుంది. అర్థమవుతుందా? మీరు అక్కడి వరకు వెళ్ళండి. నేను అంటే ఆ మనిషిని అంత నమ్మాను. లేకపోతే ఒక సంతకం పెట్టించుకోవడానికి నాకెంత సేపు? అతని చెక్ బుక్సే నా దగ్గరుంటాయి. సైన్ చేసేసిన చెక్ బుక్స్. ఓ సంతకం పెట్టమంటే పెట్టేవాడు కాదా ఏంటి? అసలు విడిపోతాము అన్న థాట్ ఉండేది కాదు నాకు. ఇలాంటి గొడవలవుతాయని థాట్ ఉండేది కాదు. మరి ఆడపిల్లలు రావడం వల్ల, మస్తాన్ సాయి రావడం వల్ల రాజ్ తరుణ్ ఇలా అయ్యాడా? లేదా ఆ ఇల్లు ప్రాపర్టీ మీద మస్తాన్ సాయి ఇప్పుడు చేస్తున్నాడో నాకు తెలీదు. ఆ ఇల్లు ప్రాపర్టీ పైన రాజ్ తరుణ్ పేరెంట్స్‌కి ఆశ ఉందో కూడా నాకు తెలీదు. కానీ రాజ్ తరుణ్ పేరెంట్స్ ఆస్తి కాదు. అలా అని మా పేరెంట్స్ ఆస్తి కాదు.
బతుకు తెరువు కోసం నాకు ఈ రోజు సాయం కావాలంటే మా పేరెంట్స్ ఎంతో ఇవ్వడమేమో, మా బతుకు తెరువు కోసం రాజతరుణ్ సంపాదించే డబ్బేమో అంతే. అంటే దయచేసి రాష్ట్ర అర్థం దాడికి చేసుకోండి. వాటా ఉందా అందులో? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అతను ఇల్లు కొన్నాడు. 1,20,00,000 పెట్టి 1,50,00,000 పెట్టి కొన్నాడండి. ఈ రోజు 10 కోట్లు అయింది కాబట్టి ప్రాపర్టీ అంటున్నారు. డిగ్రేడ్ అయిపోయి అసలు ఇల్లే కూలిపోయింది. ప్రాపర్టీ లేదైతే. ఇక్కడ ఇంకో ఆరోపణ, మీరు అందరి కాల్స్ రికార్డ్ చేస్తారు, వీడియో కాల్ రికార్డ్ చేస్తారు, అలాగే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాల్ రికార్డ్ కూడా చేసి భయపెట్టించారని చెప్పేసి ఒక ప్రధాన ఆరోపణ. దాని మీద మీరు ఏం క్లారిటీ ఇస్తారు? మీరు అడిగిన క్వశ్చన్ నాకు డైరెక్ట్ గానే అర్థమైంది. ఇప్పుడు కాల్స్ అన్నవి ప్రతి ఒక్కరు చేశారు. అండ్ నా కేసుకి సంబంధించి ఏమో రికార్డ్ ఏమో గానీ సంబంధం లేదు, నాకు అవసరమే లేదు. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఎవరు రికార్డ్ చేసుకోరు కదా. అండ్ మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాల్ అన్నది కూడా నేను మస్తాన్ సాయితో కాల్లో ఉన్నానండి. వీడియో కాల్లో మస్తాన్ సాయితో ఉంటాను. ఆ కాల్ అన్నది బయటకు వచ్చింది. అది చేసింది మస్తాన్ సాయి. ఆ హార్డ్ డిస్క్ కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది. అతను కస్టడీలోనే ఉన్నాడు, ఇప్పుడు రిమాండ్ లో ఉన్నాడు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు నిన్న జరిగిన దాడి మామూలు దాడి కాదండి. మనిషిగా అసలు నేను క్షమించలేను రాజ్ని. అందులో రాజు ఉండి చేశాడా లేకపోతే రాజ్ పేరెంట్స్ వాళ్ళు ఓన్ గా చేశారా అనేది సమాధానం చెప్పేంత వరకు నేను ఊరుకోను. ఒకవేళ రాజు అయితే కనుక నేను రాజుని కోర్టు మెట్లెక్కిస్తాను.